హాయ్ అందరికీ. అందరూ వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. కొంచెం వీలైతే లైక్ చేయండి. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే షార్ట్స్లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కొంచెం మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఇది వచ్చేసి మండే అనమాట. వీక్లీ మండే ఇలాగే జరుగుతుంది. ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. డెఫినెట్గా మండే 4కి అయితే లేస్తాను. 4కి లేసి 4 to 5 ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత 5 o'clockకి నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. 5 to 6:30 లోపు పూజ అయిపోగొట్టేసుకుంటాను. ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా లంచ్ ప్రిపరేషన్ కానీ అదే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కానీ అలా స్టార్ట్ చేసి 8కి పిల్లల్ని దింపేసి అక్కడే శివుడి టెంపుల్ ఉంటుంది. శివుడి టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. డైలీ కాకుండా మండే అయితే ఇలా అయితే చేసుకుంటాను. కంపల్సరీ ఇలాగే జరుగుతుంది. ఎటువంటి డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. సో అలా నేను ఫస్ట్ మందిరానంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక దేవుడికి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. అవి క్లీన్ చేసుకున్న తర్వాత కలశం ఉంది, కలశానికి బొట్టు పెట్టేసుకొని అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఫొటోస్ కూడా బొట్టు పెట్టేసుకున్నాను. ఇదంతా అయిపోయేలోపు 6 అవుతుంది. కరెక్ట్గా 16 ఆ టైంలో నేను ఒక దీపం పెట్టి ఉదిబత్తులు అంటించి హారతి ఇస్తూ ఉంటాను. అలా 6:30 అయిపోతుంది పూజ అంతా. 6:30కి ఇంకా పిల్లల్ని లేపేసి వాళ్ళంతకు వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. ఇలా 4కి 5కి కానీ లేకపోతే నాకు దగ్గర వాళ్ళు వెళ్ళిన తర్వాత పిల్లలు 8కి వెళ్తారు. 8 to 8:30కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత పూజ చేశానంటే దగ్గర 12 అవుతుంది. నాకు 12 వరకు పని చేస్తూనే ఉన్నట్టే ఉంటుంది. పొద్దున్న లేసి 12 వరకు పని చేస్తూ ఉంటూ అలిసిపోతామన్నమాట. అదైతే ఒక 2 hours ముందు లేసాము అంటే ఖచ్చితంగా నాకు 6:30 లోపు అయిపోతుంది. సో అలాగే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లంచ్ బాక్స్ అయిపోతుంది. అందుకు నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నేను దీన్ని ఇలాగే చేస్తూ ఉంటాను. మండే వచ్చేసి మేము పూజా మందిరం అంతా క్లీన్ చేసి ఇంటి దేవుడికి చేస్తారు కదా, ఆ రకంగా చేస్తూ ఉంటాను నేను. మండే మాత్రం ఇలా జరుగుతుంది. సో మండే ఇంటి దేవుడు కాబట్టి నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను. లేదా లేట్గా లేచి లేట్గా వాళ్ళని పంపించి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకునేలోపు 12 అవుతుంది. 12 తర్వాత మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ ఆ టైంకి చేసి మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేసి మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకుని ఆ డే అంతా వర్క్ చేసినట్టే ఫీలింగ్ వచ్చి అలుపు వచ్చేస్తుంది అనమాట నాకు. అందుకే నేను ఇలా పొద్దున్నే లేయడం అని బెస్ట్ అనిపించి దగ్గర నేను ఒక 6 years నుంచి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను అనమాట. లేదంటే అస్సలు అవ్వదు. నాకు పూజకి 1.5 hour 2 hours కన్ఫామ్గా అయితే పడుతుంది. మందిరం చిన్నదే, ఫొటోస్ కూడా తక్కువే, కానీ అంతా చేసేలోపు కనీసం అంటే ఒక 1.5 hour అయితే నాకైతే పడుతుంది. అంటే నేను చేసే స్లోగా ఉండొచ్చు, అలాగా అవ్వచ్చు. అలా నాకు 1.5 hour పడుతుంది. అందుకే ముందే లేసి చేసేసుకుంటానమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ కలశానికి అయితే నాకు సెకండ్ టైం మొలకొచ్చిందనమాట. ఆ మొలకను చూసినప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్నేళ్ళుగా ఎప్పుడు రాలేదు. లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది, ఈ ఇయర్ ఒకసారి వచ్చింది. అందుకే మొలకను చూపిస్తున్నాను. దీనికి సంబంధించి షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇలా పని ఉన్నప్పుడు త్వరగా లేయండి. త్వరగా లేసి చేసుకోవడం వల్ల మనకే కొంచెం రిలీఫ్ ఉంటుంది, రెస్ట్ ఉంటుంది. వేరే వర్క్ గురించి ఏదైనా ఆలోచించవచ్చు. లేదో డైలీ మనం లేట్ లేయడం వల్ల ఇదే వర్క్ ఉండడం వల్ల ఎక్కువగా టైర్డ్ అయిపోతాము. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్న ఫీలింగే వస్తుందన్నమాట. సో అందుకని ఇలా ప్లాన్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. యూజ్ అయితే కొంచెం మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక దీపం పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా పూజ చేసిన తర్వాత పొద్దునే పూజ చేసి దేవుడికి హారతి ఇచ్చి ఇంట్లో సాంబ్రాన్ని వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని డ్రాప్ చేశాను. స్కూల్ దగ్గరే కాశీ విశ్వనాథుడి టెంపుల్ ఉంది. మండే కంపల్సరీ వెళ్తానన్నమాట. టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను.